Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. So, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? Clear? Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ వాళ్ళమా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ఓకే. Yes, sir. పీపీటీ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, అకౌంట్స్ పేయబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి చెప్పండి. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటండి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. హలో. మనం పే చేయాల్సిన అమౌంట్ సార్ అది. అంటే ఏ విధంగా చెప్పగలరు? అంటే ఎవ్రీ మంత్ ఒక స్టేషనరీ వెండర్ దగ్గర మనం ఇది తీసుకొని స్టేషనరీ తీసుకొని అతనికి మనం పే చేసే అమౌంట్ ని అకౌంట్స్ పేయబుల్ అంటారు. ఓకే ఓకే. ఇంకా అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేస్తే, సో అప్పుడు వెండర్స్ మనకు స్టాక్ ఆర్ గూడ్స్ అనేది అప్పుగా ఇచ్చినట్లయితే అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం అకౌంట్స్ పేయబుల్లో రికార్డింగ్ చేసుకోవాలి. ఒక స్మాల్ డెఫినేషన్ చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. All invoices and deliveries are managed as per vendor request. Payables are managed as per the payment program, and all the payments can be made using check transfer, electronic transfer. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకే, పర్చేజ్ చేసేటప్పుడు అప్పుగా పర్చేజ్ చేస్తాం, అమౌంట్ పే చేసేటప్పుడు 1 month తర్వాత 1 week తర్వాత వాళ్ళకి పే చేస్తాం. ఓకే, సప్లయర్స్ ఎవరైతే ఉంటారో ఆ సప్లయర్స్ అనే వాళ్ళు స్టాక్ ఆర్ గూడ్స్ అనేది అప్పుగా ఇవ్వకపోతే ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. ఓకే, ఆల్మోస్ట్ ఫస్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైలీ మనం మేనేజ్ చేస్తాం, రికార్డింగ్ చేస్తాం. దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటాం. త్రూ చెక్ ద్వారా కానీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఇవి ట్రాన్సాక్షన్స్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, తర్వాత దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. సో జనరల్ డేటా వచ్చేసి నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా జనరల్ డేటాలో ఉంటుంది. కంపెనీ కోడ్ డేటా అంటే అంతే కదా, మనం ఒక వెండర్ దగ్గర వెళ్ళి స్టాక్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు అతని బిల్లు వేయాలంటే మన అడ్రస్ ఇవ్వాలి, లేదంటే అతని అడ్రస్ మనం తీసుకోవాలి. కంపల్సరీగా దాన్ని జనరల్ డేటా అంటాం. కంపెనీ కోడ్ డేటా, రీకాన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డర్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పే. రీకాన్ అకౌంట్ అంటే ఆ వెండర్ అనేవాడు ఇండియనా, అదర్ కంట్రీ పర్సనా, వాళ్ళ యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలాగున్నాయి, ఓకేనా, ఏమైనా వితిన్ టైంలో పే చేస్తే డిస్కౌంట్స్ ఇస్తారా ఇవ్వరా, ఓకేనా, ఒకవేళ లేట్గా పే చేస్తే వాళ్ళు నోటీసులు ఏమైనా పంపిస్తారా, డర్నింగ్ నోటీసులు, లేదంటే మనం పే చేయకపోయినా ఆల్టర్నేటివ్ ఎవరైనా పే చేయొచ్చా, ఈ రిస్ట్రిక్షన్స్ ఏమైనా కంపెనీ కోడ్ డేటాలో ఉంటాయి. ఇంకా పర్చేస్ డేటాలో పార్ట్నర్స్ ఫంక్షన్స్, కరెన్సీ, ట్యాక్స్ లయబిలిటీ, వేరే దేశాల నుంచి పర్చేజ్ చేసినా మనం వాళ్ళ కరెన్సీ ఏముంది, ఎంత ట్యాక్స్ పే చేయాలి, పార్ట్నర్స్ ఎవరు ఉన్నారా, ఇలా 3 రకాల డేటా వెండర్ మాస్టర్ డేటాలో ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు అడిగినప్పుడు చెప్పాలి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెండర్ మాస్టర్ డేటా అన్నప్పుడు చెప్పాలి. సో దీంట్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అనేసి. ఓకే, సో దీనికి సంబంధించిన అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ OBD3, డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్,
వన్ టైం వెండర్ అకౌంట్ బుక్, క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1, assign number ranges to vendor account book OBAS, creation of reconciliations accounts FS00, vendor master creation XK01, FK01, vendor invoice posting FB60 లేదా F-43, vendor line item display FB11, vendor master changes XK02, vendor display view only XK03, vendor balance view FK10M. సో యాక్చువల్గా వెండర్ పోస్టింగ్ మాన్యువల్ చూసుకున్నట్లయితే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్ అని ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ డెబిట్ 40, క్రెడిట్ 31 వస్తుంది. అదే మీరు జిఎల్స్లో చూసుకున్నట్లయితే డెబిట్ 40, క్రెడిట్ 50 వచ్చింది. అదే వెండర్ పోస్టింగ్లో డెబిట్ 40, క్రెడిట్ 31 వచ్చింది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఎక్సెల్లో డేటా మెయింటైన్ చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా, చూడండి ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నా, పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మనము జిఎల్స్ ఏం క్రియేషన్ చేసుకోవాలనేది ఇక్కడ టోటల్గా ఇక్కడ ఇచ్చి ఉంటాను. 4 కాన్సెప్ట్లు ఉంటాయి అకౌంట్స్ పేబుల్లో. ఆ 4 కాన్సెప్ట్స్ ఒకే పీడిఎఫ్లో ఇచ్చి ఉంటాం. అది మీరు ఇక్కడ చూడాలి. ఓకే, ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఓబిడి3లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. వెండర్ అకౌంట్ గ్రూప్స్, న్యూ ఎంట్రీస్ వచ్చేసి RD1 ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ అంటే మనకు వెండర్స్ అనేవాళ్ళు ఇండియాలోనే ఉన్నారా లేదంటే అదర్ కంట్రీస్లో ఉన్నారా. ఇండియాలో ఉంటే డొమెస్టిక్ వెండర్స్. చూడండి ఇక్కడ మాస్టర్ ఫీల్డ్ స్టేటస్లో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా. జనరల్ డేటా క్లిక్ చేసామంటే వాటి లోపల అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఇవన్నీ వస్తాయి. సో తర్వాత కంపెనీ కోడ్ డేటాలో చూస్తే అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత పర్చేజింగ్ డేటా, పార్ట్నర్ యూసేజ్, అడిషనల్ పర్చేజింగ్ డేటా ఇవన్నీ ఉంటాయి. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ ఫైల్, సేవ్ చేయండి. డొమెస్టిక్ అకౌంట్ వెండర్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. RD2 ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్, సేవ్. నెక్స్ట్ RD3 వన్ టైం అకౌంట్ గ్రూప్. వన్ టైం అకౌంట్కి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోవాలి, ఇచ్చుకొని సేవ్ చేయాలి. మీరు టైప్ చేసుకోవాలి. తర్వాత ఈ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఏవైతే చేసావో వీటికి నెంబర్ రేంజ్ సెట్ చేసుకోవాలి. ఒక 50 మందిని వెండర్స్ని క్రియేట్ చేయాలి, 100 మందిని చేయాలి, 1000 మెంబర్స్ చేయాలంటే నెంబర్ రేంజెస్ సెట్ చేసుకోవాలి. XKN1 ఆల్రెడీ ఉంటాయి, వాటినే మనం తీసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం ఏ నెంబర్ తీసుకోండి. /n XKN1 ఎంటర్ప్రైజ్. ఇప్పుడు మీరు ఫస్ట్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి, మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉంటారు. ఇక్కడ చూడండి 01 100 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి
199 అంటే 200 వరకు నెంబర్ ఇచ్చాడు. అంటే ఆల్రెడీ 4 ఇన్వాయిసెస్ ఎవరో క్రియేట్ చేశారు. 4 వెండర్స్ని 401 4 వెండర్స్ని ఎవరో క్రియేట్ చేసుకున్నారు. 02 200తో స్టార్ట్ అయింది, 300కి ఎండ్ అయింది. దీంట్లో ఆల్రెడీ 19 మంది వెండర్స్ని క్రియేట్ చేశారు. 03 300తో స్టార్ట్ అయింది, 340కి ఎండ్ అయింది. దీంట్లో 14 వెండర్స్ని క్రియేట్ చేశారు. తర్వాత 04 2500 నెంబర్తో స్టార్ట్ అయింది, 2504కి ఇచ్చారు. దీంట్లో ఆల్రెడీ అన్ని యూజ్ చేశారు. 600 నుంచి స్టార్ట్ అయింది, 650. దీంట్లో 14 యూజ్ చేశారు. తర్వాత ఇక్కడ 1తో స్టార్ట్ అయింది, 99. అంటే ఇక్కడ 15 వెండర్స్ని క్రియేట్ చేశారు. స్టార్టింగ్లో చాలామంది తీసుకుంటారు కాబట్టి అవి తీసుకోకండి. కొంచెం కిందికి వచ్చారంటే ఇక్కడ ఎవరు రేర్గా తీసుకుంటారు. మనకి వెండర్స్ క్రియేషన్ చేసేటప్పుడు ఎర్రర్ రాకూడదు. ఓకే 519 600 619 9 మందిని క్రియేట్ చేశారు. 700. ఓకే ఓకే ఫస్ట్ తీసుకున్నాం. ఓకే నలుగురే కాబట్టి చూద్దాం. 1 2 3 ఈ 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? ఓబిఏఎస్. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ స్క్రీన్ తీసుకున్నాను. ఓబిఏఎస్ పొజిషన్ ఇక్కడ వచ్చేసి AUD1 కదా, AUD1 01 02 03 సేవ్ చేయండి. ఇప్పుడు వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు క్రియేట్ అవుతారో లేదో చూడండి. అంతకు ముందుగా రీకన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలి. FS00 ఈ 3 డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం ఈ 3 చేసుకోవాలి. ఈ 3 చేసుకోవడానికి మనకి పీడిఎఫ్లో ఏముంది? డొమెస్టిక్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అంటే కరెంట్ లయబిలిటీస్లో తీసుకోవాలి. ఓకే ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాం, న్యూ సెషన్ తీసుకుంటున్నాం. FS00 ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ మనం తీసుకోవాలి. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని తెలుసుకోవాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్లో ఏ టీ కోడ్ తీసుకోవాలి చెప్పండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో ఏ నెంబర్తో స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. అప్పుడు అక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో టీ కోడ్ ఏం తీసుకోవాలి చెప్పండి. చెప్పండి అబ్బా. చెప్పండి గైస్, ఏం తీసుకోవాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో? OBD4. వెరీ గుడ్, OBD4 సూపర్. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇట్లా 6 సెషన్లు తీసుకోవచ్చు. OBD4 ఓకే ఇక్కడ కిందికి వెళ్ళి మన తీసుకోవాలి. AUD1 ఇక్కడ చూడండి కరెంట్ లయబిలిటీస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 100201తో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం పర్చేజ్ అని ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఉంది కదా మనకి పర్చేజ్ అకౌంట్, మనం చేసుకోలేదు. ఇక్కడ ఉంది కదా పర్చేజ్ అకౌంట్, అందుకోసం చేద్దాం. పర్చేజ్ తీసుకోవచ్చు, రా మెటీరియల్ తీసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్. రిమైనింగ్ అన్ని సేమ్. కంట్రోల్ డేటా, INR, లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. క్రియేట్ అయిపోయిందా? ఓకే. తర్వాత కరెంట్ అసెట్స్ కింద రా మెటీరియల్ కూడా తీసుకోవచ్చు. రా మెటీరియల్ అనేది కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, రా మెటీరియల్. సేవ్. ఓకే ఇప్పుడు దీన్నే కాపీ చేస్తున్నాను. ఈ నెంబర్ తీసేస్తున్నాను. కరెంట్ లయబిలిటీస్ ఏ నెంబర్ స్టార్ట్ అయింది? 100201. ఇక్కడ
కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్. అదే కదా ఇక్కడ ఉంది మన పీడిఎఫ్లో, ఇక్కడ చూడండి డొమెస్టిక్ వెండర్ కరెంట్ లయబిలిటీస్, సిఎల్పిఆర్ అంటారు షార్ట్కట్కి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్స్ తీసుకోవాలి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి, ఇక్కడ ఐఎన్ఆర్ తీసుకోవాలి. ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్ వెండర్సే కదా, వెండర్స్ తీసుకోవాలి. కొంచెం కిందికి వెళ్ళి లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే, ఇక్కడ 001 చూడండి. వెండర్స్ రీకాన్ అకౌంట్ టైప్ ఇండియా కాబట్టి ఐఎన్ఆర్, అదే యూఎస్డి అయితే యూఎస్డి తీసుకోవాలి. షార్ట్కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. రీకాన్సిలేషన్ అకౌంట్స్ సేవ్ చేయండి. వచ్చిందా కరెంట్ లయబిలిటీస్ కింద. ఇట్లా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ రెండు తీసుకోవాలి. దానే కాపీ చేసి ఇవ్వండి. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ వెండర్. సేవ్. నెక్స్ట్ వన్ టైం. ఈ విధంగా మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇంకా పర్చేజ్ తీసుకున్నాం, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అని. తర్వాత ఇక్కడ రా మెటీరియల్, తర్వాత కరెంట్ లయబిలిటీస్లో డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా వెండర్స్ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంది మనకి XK01. ఓకే, XK01. ఓకే, మీరు చూసారా వెండర్ కంపెనీ కోడ్. మన అకౌంట్ గ్రూప్ ఐడియా చేసుకున్నాం కదా, RD1 అని. RD1 ఇది ఇచ్చిన తర్వాతనే మనకి సెటప్ వస్తుంది. ఎంటర్. ఓకే, ఈ విధంగా లోపలికి వస్తాం. ఇక్కడ ఇవ్వాలి కంపెనీ వచ్చేసి లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ కరెన్సీ రీజన్ ఆంధ్రప్రదేశ్ 01, తెలంగాణ అయితే 36. రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి మీరు. ఓకే, ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఆల్టర్నేటివ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అన్నీ మీరు క్లిక్ చేస్తే ఉంచాయి. ఇంకా ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు. ఎంటర్. కాంటాక్ట్ పర్సన్ అతని పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ మనం ఏవైతే FSWలో చేసామో డొమెస్టిక్ అవి వీడికి వచ్చేస్తాయి. డొమెస్టిక్ ఆ కస్టమర్ ఆ వెండర్ అనేవాడు ఇండియనా, అదర్ కంట్రీ పర్సనా, వన్ టైమా. ఇండియన్ అయితే డొమెస్టిక్ తీసుకోవాలి. తర్వాత షార్ట్కి వెండర్కి సంబంధించిన షార్ట్కి ఉంటుంది. ఇక్కడ మనం కిందకి చూస్తే చూడండి 012 వెండర్ నెంబర్. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్
మేజర్ వెండర్స్. A4 మేజర్ వెండర్స్. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 14 days లోపల డబ్బులు పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 days అయితే 2%, 45 days అయితే ఏముండదు. ఓకే, అది ఇమీడియట్గా అయితే నేను 3001. ఓకే, ఇంకా టాలరెన్స్ గ్రూప్ అనేది మధ్యలో అమౌంట్ పే చేసేటప్పుడు చెప్తాను ఎలా అనేసి. ఇప్పుడు సేవ్ అయితే అయినట్టు, అవ్వలేదంటే మనకన్నా ముందుగానే ఆ నెంబర్ ఎవరో తీసుకున్నారని అర్థం. సేవ్ చేస్తున్నాను. చూడండి, అకౌంట్ 105 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఎవడో తీసుకున్నాడు ఇమీడియట్గా. మళ్ళీ మనం మొదటి నుంచి చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కదా మనం చూసాము. ఒక్కసారి రీఫ్రెష్, ఇక్కడ ఎవడో తీసుకున్నది చూద్దాం. ఎవడో తీసుకుంటాడో XKN1 కదా, ఎందుకంటే ఇమీడియట్గా చేసుకోవాలి XKN1, ఎందుకంటే సర్వర్ కదా, ఇలాగా చాలా మంది ఉంటారు. చూడండి, ఆల్రెడీ ఎవరో 9 నెంబర్ వరకు పోయింది, అంటే ఎవరో ముందు 4 ఉన్నాయి, ఇమీడియట్గా ఎవరో చేసేసారు. కాబట్టి ఇప్పుడు మనకు 5 నెంబర్ అయిపోయింది, ఇంకా 6, 7, 8, 9. కాబట్టి ఈ నెంబర్ తీసుకున్నారంటే మనం క్రియేట్ చేయలేము. ఓకే, సో కాబట్టి మనం ఏరే నెంబర్ తీసుకున్నాం. 300, 14 అయిపోయినాయి, 600, 14, 81, 90, 15. నెంబర్ మార్చుకున్నాం మళ్ళీ 19. టెన్ తీసుకున్నాం, చూద్దాం 10. సో మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? OBASలోకి వెళ్ళాలి. OBAS వెళ్ళి 10 మార్చుకున్నాం. చేయంగా మీకు అర్థమవుతుంది. చూడండి, మధ్య మధ్యలో ఇట్లా ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్ అని వస్తుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి? SM12లోకి వెళ్ళాలి, ఎందుకంటే సర్వర్లో మనం చేసేటప్పుడు ఏరే వాడు చేస్తున్నాడు. SM12 గుర్తుపెట్టుకోండి. SM12లోకి వెళ్ళి డేటా జామ్ అయిపోతుంది, అది తీసేసి డిలీట్ చేయాలి. మనం చేసేటప్పుడు వాడు చేస్తున్నాడు ఆ పక్క. చూడండి, Ctrl+A సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. అప్పుడప్పుడు జామ్ అవుతుంది, అట్లా వచ్చినప్పుడు మీరు ఇలా చేయాలి. చూడండి, మీద చేస్తూనే ఉన్నాడు, మనం త్వరగా చేయాలి. OBAS మార్చుకోవాలి మనం. 10 పెడదాం. AUD1 ఒక నెంబరే మారుస్తున్నా. ఇక 1 తీసేసి 10 పెడుతున్నా, చూద్దాం 10 అన్నా సేవ్ అవుతుందో లేదా. టెన్లో ఎంతవరకు అయిపోయాయి? 19 వరకు ఉన్నాయి, చూద్దాం. /n XKN1. XK01 కదా. అది సేవ్ అయ్యేంత వరకు నువ్వు నెంబర్ మార్చుకుంటానే ఉండాల్సిందే, ఎందుకంటే సర్వర్ కదా, చాలా మంది చేస్తూ ఉంటారు. ఎంటర్. సేవ్ అయిందా? ఒక వెండర్ క్రియేట్ చేసాం, వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. మళ్ళీ సెకండ్ వెండర్ క్రియేట్ చేద్దాం. అట్లా మీరు ఫస్ట్ నెంబర్స్ తీసుకోకండి, ఫస్ట్ నెంబర్స్ చాలా మంది తీసుకుంటారు, కాబట్టి మీరు మధ్యలో నెంబర్ తీసుకోండి.
ఇవన్నీ మీకులాగా చాలా మంది చెప్పింటారు కదా, అక్కడ సేవ్ అయి ఉంటాయి ఇవన్నీ, కాబట్టి డైరెక్ట్గా వస్తున్నాయి. తెలంగాణ అంటే 36. ఓకే, ముగ్గురిని క్రియేట్ చేసి అట్లా మీరు 100 మందిని క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి FB60. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. FB60 /n FB60. ఇక్కడ వెండర్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి మన కంపెనీ కోడ్ ఉందా వేరే వాళ్ళ కంపెనీ కోడ్ ఉందా అని చూసుకోవాలి మీరు. ఇక్కడ మన కంపెనీ కోడ్ లేదు, BULT బుల్లెట్ వేరే వాళ్ళది ఉంది, మనం తీసుకోవాలి ఇక్కడ AUD1. చూడండి మారింది. ఇక్కడ మనది మారితేనే మన వెండర్స్ వస్తారు, వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళ వెండర్స్ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంపెనీ కోడ్ మనది ఉందా వేరే వాళ్ళది ఉందో చూసుకోవాలా. వేరే వాళ్ళది ఉంటే అందరికి వస్తాయి, అదే మనది ఉంటే మన వెండర్సే వస్తారు, ముగ్గురు, వేరే వాళ్ళు రారు. వచ్చిందా? ఓకే, ఆడి ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, రిఫరెన్స్ నెంబర్, అమౌంట్, వెండర్ ఇన్వాయిస్. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకున్నాం. పర్చేజ్ అకౌంట్ ఎక్కడ ఉంది? వాల్యూ డేట్, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు జిఎల్లో అయితే డెబిట్ క్రెడిట్ ఇక్కడే తీసుకుంటాం, ఇక్కడ అలా ఉండదు. పైన ఆల్రెడీ వెండర్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఓన్లీ పర్చేజ్ మాత్రం తీసుకుంటే చాలు. ఇప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమో చూడండి. ఏమంటుంది ఇక్కడ? రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్ట్ ఫీల్. అంటే టెక్స్ట్ కానీ తర్వాత వాల్యూ డేట్ కానీ రిక్వైర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడెక్కడ? ఒకటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో చూడాలి గ్లోబల్ సెట్టింగ్స్లో, మరొకటి పోస్టింగ్కి 31 చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో స్టార్ట్ దాంట్లో చెక్ చేయాలి. రెండు చోట్ల ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. క్లిక్ చేయండి, చూడండి ఇలా వస్తాయి ఎర్రర్స్. ఇప్పుడు మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఇది డైరెక్ట్గా గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనది చేసుకున్నాం కదా, మనది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ పొజిషన్. ఓకే, మనది ఏం తీసుకున్నాం అక్కడ? RD1 తీసుకుంటాం. వచ్చిందా? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్రర్ ఏమన్నాడు? 100201 అంటే ఏంటి? FS00లో మనము క్రియేట్ చేసి ఉంటాం కదా, చూడండి /n FS00. ఇక్కడ 100201 ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది? లింక్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో ఉంటుంది. ఇక్కడ లింక్ ఉంది G067. ఈ ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, అది ఇక్కడ లింక్ అయి ఉంది. ఇది ఎక్కడ లింక్ అయి ఉంది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో లింక్ అయి ఉంది ఈ ప్లేస్లో. సో ఇక్కడ కిందికి రావాలి మనం, రీక్యాన్సిలేషన్ అకౌంట్స్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడాలి. ఓకే, టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది, మనం రిక్వైర్లో పెడదాం. రిక్వైర్లో పెట్టి బ్యాక్ వచ్చేద్దాం. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, బ్యాక్.
మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాక్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ వాల్యూ డేట్ అనేది రిక్వైర్లో లేదు, రిక్వైర్లో పెడదాం. ఇంకా రిమైనింగ్ అని అవసరం లేదు. ఓకే, బ్యాక్. ఇవి రెండు రిక్వైర్లో పెట్టాం. అసెట్ అకౌంటింగ్ ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉండకూడదు, సర్ప్రైస్లో పెడదాం. ఓకే, రిక్వైర్లో పెడుతున్నాం. సేవ్ చేయండి. ఓకే, G067లో రిక్వైర్మెంట్లో పెట్టాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ బ్యాక్ ఇక్కడ పెట్టాము, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టాలి కదా. డిఫైన్ పోస్టింగ్కి నెంబర్ ఎంత 31. దీంట్లో కూడా వెళ్ళండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో OB41 ఉందో అడిగిపోతాం. 31 ఎక్కడ చూడండి, కిందికి రండి. ఇన్వాయిస్, వెండర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఏవైతే చూసింటారో అవే ఇక్కడ కూడా ఉంటాయి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, సేమ్ డేటా ఉంది చూడండి. ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ రిక్వైర్లో పెట్టండి. సర్ప్రైజ్లో పెట్టినా చూద్దాం. రిక్వైర్లో పెట్టాం కదా, ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. ఓకే, వాల్యూ డేట్ ఉంది. ఇది ప్రాబ్లం ఉంది. సేవ్ చేయండి. దీనికి ఆపోజిట్లో 22 ఉంది కదా, ఈడ కూడా సేమ్ అట్లే పెట్టాలా, లేకుంటే ఎర్రర్ వస్తుంది. 22 నెంబర్ ఉంది కదా, రివర్స్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ 22కు 31, 32కు 21 లింక్ ఉండాలా, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ రిక్వైర్లో ఉంది, ఇక్కడ రిక్వైర్లో ఉంది. 3 చోట్ల రిక్వైర్మెంట్ పెట్టుకోవాలా, లేదంటే ఏ దాంట్లో పెట్టుకోకూడదు. బ్యాక్. ఇప్పుడు ఏదైనా మనము మాడిఫికేషన్ చేసామంటే మళ్ళీ ట్రాన్సాక్షన్ కొత్తగా వేయాలి. /MB60. ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ప్రింట్కి పడిందా. ఓకే, ఇక్కడ అడ్రస్ వచ్చిందా, 50,000 అమౌంట్ తీసుకుందా. అంటే ముందు ఏంటి మనకి వాల్యూ డేట్ అండ్ టెక్స్ట్ రిక్వైర్మెంట్లో లేవు, ఆప్షన్లో సర్ప్రైస్లో ఉన్నాయి. వాటిని రిక్వైర్మెంట్లో పెట్టాం, 3 చోట్ల పెట్టాం. 31 నెంబర్లో, 22 నెంబర్లో, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో. ఆ 3 రిక్వైర్లో పెట్టింటే అప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. ఓకే, సిమ్యులేట్. 31 ఆర్డీ ప్రైవేట్ లిమిటెడ్, 40 పర్చేజ్ అకౌంట్స్. సేవ్ చేయాలి. డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయింది. కావాలంటే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు పోస్టింగ్ చేశాం కదా, వీటిని వెళ్ళి చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1Nలోకి వెళ్ళాలి. /FBL1N. ఇక్కడ వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడ వెండార్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డీ ప్రైవేట్ లిమిటెడ్, ఎగ్జిట్. సో వెండర్ నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ అని, డాక్యుమెంట్ డేట్. ఇలా ఉండిందంటే మనకి డ్యూ, బెల్ సింబల్ డ్యూ అంటే అప్పుగా మనం పర్చేజ్ చేసాం, ఇంకా డబ్బులు పే చేయలేదు. 50,000 ఒక ఇన్వాయిస్, 1 lakh ఇన్వాయిస్, రెండు కలిపి 1,50,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. ఓకేనా. ఇలా దీన్ని మనం చెక్ చేయొచ్చు.
ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెండర్ మాస్టర్ చేంజెస్ XK02 అడ్రస్ ఏమైనా చేంజ్ చేయాలన్నా, నేమ్ ఏదైనా చేంజ్ చేయాలన్నా వెండర్ది XK02లోకి వెళ్ళొచ్చు. /n XK02 చేంజెస్ వెండర్. ఇవన్నీ సెలక్షన్లోకి ఉండాలి, అంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఆడి కాకుండా వేరే తీసుకున్నాం. ఇక్కడ ఆడి కాకుండా కడప ఉంది కదా, పేరు పెట్టలేదు, మనం మర్చిపోయాం, దాన్ని తీసుకున్నాం. జస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసాం కానీ పేరు పెట్టలే, మర్చిపోయాం. రూపీస్ ప్రైవేట్ లిమిటెడ్, SR నగర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 రోడ్స్ ఇస్తున్నాను. ఇంటి నెంబర్ మారుస్తున్నా, పోస్టల్ కోడ్ మారుస్తున్నా, 4 ఇచ్చా. సేవ్ చేస్తున్నా. ఇలా సేవ్ చేయొచ్చు. ఇది ఇలా వెండర్ని డేటాని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. ఇది జస్ట్ డిస్ప్లే చేస్తుంది అంతే. XK03 ఇది చూడండి, వేరే పర్సన్ తీసుకుంటున్నా. రమేష్ ప్రైవేట్ లిమిటెడ్. దీంట్లో ఎలాంటి మాడిఫికేషన్ చేయలేం, జస్ట్ చూస్తాం, ఏం మాడిఫై చేయలేం. చూడండి, ఎడిట్ కూడా కాదు, ఏం ఎడిట్ అవ్వదు. తర్వాత FK10N వెండర్ బ్యాలెన్స్ వ్యూ. మనం చేసింటన్ని చూసుకోవచ్చు ఇక్కడ. యాక్టివేట్, మనం ఏ ఎంట్రీస్తో పాస్ చేసామో ఆ వెండర్ని తీసుకోవాలి ఇక్కడ. మనం ఎంటర్ చేసింది ఏ పర్సన్ని? రమేషా? వచ్చిందా? 1,50,000. ఇది వెండర్ బ్యాలెన్స్ వ్యూ అంటారు. 1,50,000, 1,50,000. ఓకే, ఈ విధంగా మనం లైక్ చేయొచ్చు. ఇది అకౌంట్స్ పేయబుల్ అంటాం. ఓకే, అకౌంట్స్ పేయబుల్. మీకు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలాగే ఉంటుంది. మీకు ఇస్తే ఇప్పుడు FI కన్సల్టెంట్గా తీసుకున్నాక అన్నిటి మీద చేయమని చెప్పరండి. మీకు ఇస్తే అకౌంట్స్ పేయబుల్లా, అకౌంట్స్ రిసీవబుల్లా, దాని మీదనే ఉండొచ్చు. మీకన్నా సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళ చేత చేపిస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ క్లియర్? ఇక్కడ పీడిఎఫ్లో ఏంటంటే మెయిన్టే ఇచ్చి ఉంటాం, అన్నీ ఇచ్చి ఉండం. ఓకేనా? నాలుగు క్లాసెస్ ఉంటాయి, 4 క్లాసెస్ మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి. ఓకే, సో ఈ పీడిఎఫ్ని గ్రూప్లో వేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇచ్చాను కదా, ఆర్డర్లో ఉండవు ఇవన్నీ. ఓకేనా? ఇలా ఉండవు, అన్నీ మూడు క్లాసెస్ ఉంటాయి. ఈ వెండర్ డౌన్ పేమెంట్స్, తర్వాత వెండర్ క్యాష్ డిస్కౌంట్, ఇవన్నీ మిక్స్ అయ్యి ఒకే పీడిఎఫ్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అర్థమైందా క్లాస్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండి. నేమ్స్ రీనేమ్ చేసుకోండి, గెస్ట్ యూజర్ లైవ్ అని కాకుండా నేమ్స్ రీనేమ్ చేసుకోండి, అవుట్డోర్స్ వస్తుంటారు. ఓకే, ఎవరో గెస్ట్ యూజర్ ఉన్నారు, నేమ్ ఏంటి?
సార్ వెంకటేష్ సార్. రీనేమ్ చేసుకోండి వెంకటేష్. ఓకే ఓకే. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అమ్మా. ఎనీవన్? హలో, క్లియరా? యా, అడగాలి, Clear. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి, సైలెంట్ ఉంటే ఎలాగా? చెప్పండి. ఓకే, చేసేటప్పుడు బాగా సింపుల్గానే ఉంటుందండి. వన్స్ ఒక నేను ఒక కంపెనీ కోడ్ చేస్తున్నాను, అట్లా మీరు మినిమం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక 2-3 కోడ్స్ లేదంటే 5 కోడ్లు లేదా 10 కోడ్లు చేసిన స్టార్టింగ్ నుంచి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తూ వస్తూ ఉంటారు, మళ్ళీ వెనక ఇంకో కంపెనీ కోడ్ చేసుకుంటూ రండి. అట్ ఏ టైం అంటే తక్కువ టైంలో మీరు బాగా ప్రాసెస్ని గుర్తుపెట్టుకోవాలి. అది మీరు బట్టి కొట్టుకుంటారో టీ కోడ్స్ ఎలా కొట్టుకుంటారో మాకు తెలీదు, బట్ ఆర్డర్ గుర్తుండాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఆర్డర్ గుర్తుండాలి, గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్డర్ గుర్తుండాలి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆర్డర్ గుర్తుండాలి. ఇవన్నీ గుర్తుంటేనే ప్రాసెస్ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్? Yes. ఓకే అండి, డన్, బాయ్. ఓకే.